శ్రీ పాలెం శ్రీకాంత్ రెడ్డి, సన్ ఆఫ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ శ్రీ పిసి రెడ్డి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయ్యి ఫోర్సాఫ్ట్ కంపెనీని స్థాపించి చాలా మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. శ్రీ పాలెం శ్రీకాంత్ రెడ్డి గారు సమాజ సేవ చేద్దామనే ఉద్దేశంతో జస్టిస్ పిసి రెడ్డి ట్రస్టుని స్థాపించి విద్యార్థులకు ఉచితంగా ఐటీ విద్యను మరియు స్కాలర్షిప్ను అందిస్తున్నారు. అంతటితో ఆగకుండా శ్రీకాంత్ రెడ్డి గారు తన సేవా పరిధిని పెంచాలనే ఉద్దేశంతో టీఎస్ఎన్బి టీడీపీ ప్రొఫెషనల్ సెల్ కి ప్రెసిడెంట్ అయ్యి రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్న యువతను సరైన మార్గంలో నడిపించడానికై, యువతకు దిశానిర్దేశం కల్పించడానికై యువపథం అనే కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నారు. దేశానికి లైఫ్ నీ దృష్టిని మళ్లించటు వైపు, ఎమోషన్ ని పక్కన పెట్టు, లక్ష్యాన్ని గురి చేసి కొట్టు. నీ లైఫే దేశానికి లైఫ్, నీ దృష్టిని మళ్లించటు వైపు, ఎమోషన్ ని పక్కన పెట్టు, లక్ష్యాన్ని గురి చేసి కొట్టు. మన రాష్ట్రంలో 8 కోట్ల మంది జనాభా ఉంటే 18 నుంచి 30 ఏండ్ల వయసు ఉండే వాళ్ళు 25% 2 కోట్లు ఉన్నారు. మీరందరూ ఆ యువతకు చెందిన వాళ్ళు. మన దేశంలో సహజ వనరులు లాగానే మానవ వనరులు కూడా చాలా ఇంపార్టెంట్. మీరు దేశానికి సంపద, ఈ రాష్ట్రానికి సంపద. మీరందరూ ఈరోజు చదువుకుంటున్నారు, డిగ్రీలు చదువుతున్నారు, డిప్లొమాలు చేస్తున్నారు, పీజీలు కూడా చేస్తున్నారు, ఇంజనీరింగ్ కూడా చేస్తున్నారు. ఇవన్నీ చదివిన తర్వాత మీకు ఉన్నత ఉపాధి కావాలి, మీకు పరిశ్రమల్లో ఉద్యోగాలు కావాలి, ప్రొఫెషనల్ కెరియర్స్ కావాలి, వ్యాపారాలు చేయాలి, అభివృద్ధి చేయాలి. ఆ విధంగా చేస్తే మీరు రాష్ట్రానికి దేశానికి సంపదగా తయారవుతారు. యువత సమస్యల గురించి, వాటికి పరిష్కారం గురించి చర్చలు జరగాలి, మీరు మాట్లాడాలి, అవగాహన ఉండాలి, విశ్లేషణ జరగాలి. ఇవన్నీ జరిగిన తర్వాత దానికి ఒక షార్ప్ ఫోకస్ తీసుకొని రావాలి. ఇవన్నీ చేయడానికి మీ దగ్గరికి తీసుకొచ్చిన కార్యక్రమం యువపథం. అక్కడ వాళ్ళు జస్ట్ ఒకడు వెళ్తాడు, వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతసేపు కూర్చోబెడతాడు అక్కడే. ఇప్పుడు మ్యాక్సిమం డబ్బులు ఇవ్వలేడు, వాడు అట్లే కూర్చుంటాడు. ఇప్పుడు ఇస్తాడు, వాడి జేబులో ఉంటాయి డబ్బులు. ఇంకా వాడు ఎందుకు వెయిట్ చేయడం? ఇంతసేపు కాలేజీకైనా వెళ్ళొచ్చు, కాలేజీకి వాడికి ఇష్టం లేదు, మ్యాట్నికైనా వెళ్ళొచ్చు, ఎట్లయినా వెళ్ళొచ్చు అని వాడు తొందరగా ఇస్తాడే తప్ప వీళ్ళు అవినీతి చేస్తున్నారు, ఇదంతా చేయాలంటే ఎందుకు, మనకు ఎందుకు, మనం ఒక్కరు ఉంటామా, మనకు అవసరమా అనుకుంటారు. ఇక ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అదే డబ్బులు లేనివాడు ఇంకేం చేస్తా, అట్టే కూర్చోమంటాడు. ఇప్పుడు వాడు వచ్చి చెప్తాడు, ఒక జస్ట్ ఇప్పుడు ఫ్రెండ్స్ అయినా కానీ జస్ట్ వాడు డబ్బులు లేనివాడు అంటాడు, వాడు వచ్చి సరే వాడు సపరేట్గా పక్కన ఉంటాడే కానీ ఎప్పుడైనా డబ్బులు మంచిగా ఉండే వాళ్ళతో ఎప్పుడు తిరగాడు. వాళ్ళు వచ్చినా కొంతమంది రానివారు వస్తుంది. వాడి పరిస్థితి వాడే అర్థం చేసుకుని వాడే సైలెంట్గా పక్కన ఉంటాడు కానీ ఇప్పుడు అందరితో సమంగా ఉండడు. వాడొచ్చి ఇప్పుడు నేను చెప్తాడు, రేపు మామ ఇప్పుడు జరిగిందిరా, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళారా అంటే ఎవరైనా వస్తారా, మీ వల్ల ఎవరైనా వస్తారా చెప్పండి. ఖచ్చితంగా రాడు, కానీ ఇందాక సురేష్ అని చెప్పేటప్పుడు ఆ అబ్బాయి ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇక్కడికి వచ్చి చెప్పడం కాదు, అదే వాళ్ళ కాలేజీకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం సొసైటీలో జరుగుతుంది రారా అంటే వాడు వస్తాడు, ఒక్కడు వస్తాడు, ఒక్కడి వల్ల నువ్వు అదే నేను చెప్పేది. వాడి వల్ల ఏం చేయలేదు. సొసైటీలో జరిగేది అదే కదా, నువ్వు చూస్తున్నావు నీ కళ్ళ. నువ్వు ఇక్కడికి వచ్చేసి ఇదిగో ఛానల్ ముందు వచ్చి చెప్తున్నారు, అది చేస్తారు. ఇప్పుడు సొసైటీ ప్రస్తుతం జరిగేది అదే కదా. రాజకీయాల్లో పాల్గొంటే మన లాంటి విద్యార్థులు ఎంతో మంది ఎగ్జామ్ లో పాస్ అవుతావు, ఇంటర్వ్యూస్కి వెళ్ళావు. ఎందుకో ఏమంటే వాళ్ళు లంచం ఇస్తారే ఒక జాబ్ అనేది తీసుకుంది, మెరిట్ చూసి ఇవ్వటం లేదు. అదే నేను చెప్పి లంచం అవినీతి అనేది అరికట్టాలి. యువకులు వచ్చి రాజకీయాల్లో నీకంటే తక్కువ మార్కులు నాకే వస్తాయి, లంచం ఇచ్చి ఆ ఉద్యోగం నేనే కొట్టేస్తా, నీకు ఉద్యోగం ఉండదు, ఏం చేస్తావు అంటున్నాడు. అక్కడ ప్రతి
ప్రతిసారి ఇట్లా వస్తాడు, మైక్లో చెప్తాడు, వెళ్ళిపోతాడు. అదేమో కామనే జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు సార్ చేస్తుంటారు, ఇప్పుడు చేస్తాడు. ఇప్పుడు మనం పాలిటిక్స్ లో చేంజ్ తీసుకురావాలి. అది మన యువత వల్లే అవుతుంది. మన యువత మెమరీ పవర్ వచ్చేసి ఇప్పుడు ఒక ఓల్డ్ మ్యాన్ ఉంటాడు. ఆ ఓల్డ్ మ్యాన్ పవర్ కన్నా మన పవర్ ఎంతో ఎక్కువగా ఉంటుంది. మనం అన్ని విధాల ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించవచ్చు, ప్రతి విషయానికి మార్గం తెలియచెప్పవచ్చు. కానీ మన యూత్ ఇప్పుడు 18 years దాటా అంటే వాళ్ళు పాలిటిక్స్ లో ఎంట్రీ ఉంది, కానీ ఎవరు చేస్తున్నారు? మనం పాలిటిక్స్ లోకి రావాలంటే మనలో యూనిటీ ఉండాలి. ఇప్పుడు ఎంతమంది మన బుచ్చిలో కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. మనం తలుచుకుంటే మనం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు నేను నేనేం చేస్తాను, నేనేం చేయలేదు. అన్నట్టు 10% మార్పు వస్తే చాలు, 20% మార్పు వస్తే చాలు. మండల ఆఫీస్కి పోవడానికి స్టూడెంట్స్ అందరూ పోనవసరం లేదు, 20 మంది పోతే చాలు. సమాజంలో అవినీతి పరులను, ప్రత్యేకంగా రాజకీయాల్లో అవినీతి పరులను మార్చడానికి అందరూ పోనవసరం లేదు, 10 మంది చేరి మార్చుకుంటూ పోతుంటే సమాజంలో ఇందాకనే సురేష్ కృష్ణ అదే అన్నాడు, ఇప్పుడు చంద్రకళ అదే అనేది. మనం చేంజ్ కావాలి. మనం ఇట్లాగే ఉంటాం, డబ్బులు ఉంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, మా డబ్బులు వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఎవరికో ఇప్పుడు 100 సీట్లు ఉన్నాయంటే 100లో ఎక్కువ 90 సీట్స్ వచ్చేసి మామూలుగా డబ్బులు ఉన్న వాళ్ళే వేస్తారు. 10 సీట్స్ మరీ ర్యాంక్ వస్తుంటే వాళ్ళకి వస్తాయి. అట్లా కాకుండా మనం పాలిటిక్స్ మన రాష్ట్రాన్ని మనం చేంజ్ చేయాలి. మనం 2 కోట్ల మంది యూత్ ఉన్నారంటున్నారు, మనం కూడా పాలిటిక్స్ లేక వచ్చి మన ఇంట్లో బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ఓట్లు వేస్తారండి. మీలో ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఒక్కసారి చేయొద్దన్నారు? మీలో ఇప్పటి వరకు ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది ఒక్కసారి చేతులు ఎత్తండి. డబ్బులు తీసుకోనో, చీరలు తీసుకోనో, సారా ప్యాకెట్లు తీసుకొని ఓట్లు వేసిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. మీరు ఒక్క నిమిషం, డబ్బులు తీసుకొని ఓటు వేశారా? అది నేను తీసుకోలేదు సార్, ఇంట్లో వాళ్ళు తీసుకున్నా. కానీ అది పరోక్షంగా నా తప్పు కూడా ఉంది, ఖచ్చితంగా తప్పే. కానీ దీంట్లో నాకు తెలియకుండా జరిగింది, కానీ నాకు బాగా ఉంది. ఇది తెలియక జరిగిన తప్పు కాబట్టి ఇంకా మీదట ఇట్లాంటి తప్పు చేయకుండా జాగ్రత్త మార్చగలిగే ఇది నాకు లేదు. ఇక మీదట మాత్రం ఖచ్చితంగా. సార్, మా తల్లిదండ్రులు అన్నారు, వాళ్ళు లేబర్ చేసుకుంటారు, వాళ్ళకి చదువు సంధ్యలు లేవు, వాళ్ళకి చెప్తే అర్థం కాదు, ఎంతసేపు అవినీతి పనులకే ప్రోత్సహిస్తూ ఉంటారు, వాడి దగ్గర డబ్బులు తీసుకుంటారు, వాడికే ఓటేస్తారు, వాడిని గెలిపిస్తారు, వద్దని చెప్పినా వినడం లేదు, ఉల్టా నా మాట వినరు, నన్నే ఒత్తిడి చేసి మళ్ళీ అట్లే ఓటేపిస్తారు, నేను వాళ్ళని మార్చలేను అని చెప్పింది. ఇంకో అమ్మాయి నేను చెప్పినట్లు ఏ విధంగా సమాజంలో మార్పు తీసుకొని వస్తానని చెప్పింది. ఇక్కడ కూడా ఈ అమ్మాయి అదే చెప్పింది. చాలా చక్కగా చెప్పావమ్మా. ఇప్పుడు ప్రతి ఓడు రాజకీయాలకు అంటాడు. ఇప్పుడు పోయిన సక్రమంగా ఎవడైనా చేస్తాడు ఆ సేవ. ఇప్పుడు ప్రతి ఓడు వెళ్ళిపోతా అన్నాడు. ఇప్పుడు చెప్తారు ఆడ బాగానే వాళ్ళు ఉంటారు, 10 మంది ఉంటారు. 10 మంది ఏం చేస్తావా కానీ అందరితో కలిసిపో అంటారు. కలిసిపోతావు, తప్పదు, అలవాటు చిన్నప్పటి నుంచి చేసింది అదే కదా మనం ఏమంటావా. ఇప్పుడు ఆ అమ్మ చెప్పింది ఇంట్లో ఒత్తిడి చేసి వాళ్ళు తీసుకున్నారని. ఇంట్లో వాళ్ళే మార్చలేనప్పుడు రాష్ట్రం అంతా మారగలుగుతారు. ఇంట్లో వాళ్ళే మార్చలేనప్పుడు ఇంట్లో ఈదులో వాళ్ళకి మాట్లాడతావా? చెప్పు. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, మార్చగలం సార్. మార్పు అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మార్చగలిగే స్థైర్యం నాకు అప్పుడు లేదు, ఇప్పుడు తెచ్చుకున్నాను, చేస్తాను అని చెప్తున్నాను. అదంతా ఈ ఊపదానికే దక్కిందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కాలం ఎప్పుడు మారదు, ఉదయం వస్తుంది, మధ్యాహ్నం సాయంత్రం వస్తుంది. ఎవ్వరూ మారలేదు అన్నావు కదా, నీతోటే మార్పు స్టార్ట్ చేయి. నువ్వు మారు, ఒకరితో నీకు అనవసరం, నువ్వు ఇండిపెండెంట్ గా ఉండాలి. ఈ పేరెంట్స్ వచ్చేసి అతను తెలుసుంటారు, అతనికే ఓటేస్తారు. అతను ఎట్లా ఓడైనా అతనికే ఓటేస్తారు, కానీ పక్కన వాళ్ళు ఓటేస్తారా? ఏరు. అట్లాంటప్పుడు నువ్వు నీలో ఉండి నువ్వు చేంజ్ చేసుకొని రావాలి. కానీ ఇప్పుడు వాళ్ళు మనం ఏమనంటే మనం ఏమైనా అవుతా అది అట్లా ఒప్పుకుంటారు. వాళ్ళు ఎట్లా టోడైనా కానీ అతనికే ఓటేస్తారు. మనకు ఓటు హక్కు వస్తుంది, మనం ఎప్పుడోసారి. అప్పుడు కూడా మన యూత్ తరఫున ఒక సపరేట్ పార్టీ, ఇప్పుడు ఒక యూత్ కింద పొలిటీషియన్ గా వచ్చాడంటే అతను ఉండే మెమరీ పవర్ కి మన రాష్ట్రాన్ని ఎక్కడో తీసుకెళ్ళవచ్చు. ఆ దాని మనలో ఉంది.